ప్రైజ్ ది లార్డ్. 27వ కీర్తన 10వ వచనం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. దావీదు భక్తుడు తన జీవితంలో తన సొంత తల్లిదండ్రుల యొక్క ఎడబాటును అనుభవిస్తున్నవాడై, లేదా ఆ యొక్క అనుభవం గుండా అతడు వెళ్తున్నవాడై ఈ మాట రాస్తున్నాడు. మా తల్లిదండ్రులు నన్ను విడిచిన, యెహోవా నన్ను చేరదీస్తాడు. అంటే తన తల్లిదండ్రులు తను విడనాడారు, విడిచిపెట్టాడు అని కాదు కానీ, ఒకవేళ వారైనా తమ ప్రేమను చూపించటంలో కొన్నిసార్లు వెనకడుగులు వేయచ్చేమో. వారు కూడా తగినంతగా తనను ప్రేమించకపోవచ్చు, బాధ్యత చూపించకపోవచ్చు. కానీ ప్రభు మీద ఆధారపడిన వారిని ప్రభు విడిచిపెట్టడు అనే విషయాన్ని ఇక్కడ దావీదు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో నిన్ను ఎవరైనా విడనాడారు అనేటువంటి బాధ నీలో ఉందా? నువ్వు అత్యంత అమితంగా ప్రేమిస్తున్న నీ తల్లి నిన్ను విడనాడిందా? నీ తండ్రి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారా? ఒకవేళ భౌతికంగా ఉన్నా కూడా వాళ్ళు నీకు సమీపంగా లేరా? నీలో ఏదో తెలియని ఒంటరితనం ఉండి నిన్ను బాధిస్తూ ఉందా? నాకెవరూ లేరే, నన్ను ఆదరించేవారు లేరే, నా మీద ప్రేమ చూపేవారు లేరే, నన్ను ఆప్యాయంగా పలకరించేవారు లేరే అనే బాధ నీలో ఉందా? నీ ప్రభువు నీకు అన్నీ అయి ఉన్నారు. తల్లి లేకపోతే తల్లిగా, తండ్రి లేకపోతే తండ్రిగా, అన్నగా, ఒక అక్కగా, తోబుట్టువుగా, భార్యగా, భర్తగా కావలసిన ప్రేమాభిమానాలు నువ్వు ప్రభు నుండి పొందగలుగుతావు. నీ జీవితాన్ని ఆయన ఏ విధంగా సంతోషపెట్టాలో, నిన్నెలా తృప్తిపరచాలో ప్రభుకు తెలుసు. నువ్వు దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఆ బాధను, చింతను మర్చిపోయేలా చేస్తాడు. ఆ బాధను మర్చిపోయేలా చేయడం మాత్రమే కాదు, నీవు ఏ పని మీద ఈ భూమి మీదకి వచ్చావో దానిని దేవుడు నీకు నిర్దేశిస్తాడు. బాధపడుతూ కూర్చునే వ్యక్తిగా నిన్ను ఉంచడు. నిన్నే అనేకులకు ఒక తల్లిగా, నిన్నే అనేకులకు ఒక తండ్రిగా, నిన్నే అనేకులకు ఆదరణ ఇచ్చే వ్యక్తిగా దేవుడు నిన్ను మారుస్తాడు. నువ్వు ఇప్పుడు ఆదరణ కోరుతున్నావేమో, నువ్వు ఇప్పుడు ఇతరుల ప్రేమ కొరకు తప్పిస్తున్నావేమో, కానీ దేవుడు నిన్ను ఎలా మారుస్తాడంటే నువ్వే 10 మందికి ప్రేమను అందించేలాగా, ఆదరించే వ్యక్తిగా దేవుడు నిన్ను మారుస్తాడు. బాధపడద్దు, ప్రభు మనతో ఉన్నాడు. యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటాను వాగ్దానం చేశాడు కదా. ఆయన నిన్ను నన్ను విడిచిపెట్టేవాడు కాదు. దావీదు అదే అంటున్నాడు. ప్రతికూల పరిస్థితులు తనకు వచ్చినప్పుడు, ఒంటరితనం తనకి ఎదురైనప్పుడు, అన్ని సందర్భంలో దావీదు దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడు. దేవుడు ఎక్కడైనా విడిచిపెట్టాడా దావీదుని? అన్ని విషయాల్లో బాల్యం నుండి యవ్వనం వరకు, యవ్వనం నుండి వయోజనం వరకు, అక్కడి నుంచి వృద్ధాప్యం వరకు తన జీవితంలో ఎన్నో 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 మలుపులు దేవుడు త్రిప్పి ఉన్నత శిఖరానికి దేవుడు చేర్చాడు. ఈరోజు దావీదు పేరు ప్రపంచమంతా మ్రోగిపోయే అంతగా దేవుడు దావీదుని హెచ్చించాడు. నిన్ను కూడా హెచ్చిస్తాడు. ఒంటరిదానిగా బాధపడద్దు, కృంగిపోవద్దు. దేవుడు నీతో ఉండి నిన్ను నడిపిస్తాడు. ఒకవేళ నీ తల్లి, నీ తండ్రి కఠినంగా నీ ఎడలు వ్యవహరిస్తున్నా కూడా బాధపడద్దు. ప్రభు ప్రేమను పొందుకుంటావు. ఆయన వైపు చూస్తే గొప్ప ప్రేమను ప్రభు నీకు అందిస్తారు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ బిడ్డలకు కావలసిన ఆదరణ మీరు దయచేయండి. తల్లిగా, తండ్రిగా మీరే బిడ్డల్ని పోషించి, సంరక్షించి, ఆదరించి, బలపరచండి. గొప్ప కార్యాలు జరిగించండి. యేసు నామములో చున్నాం తండ్రి, ఆమెన్.